నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. పాపం పిఠాపురం వర్మ బాబుగారికి గుర్తు రాలేదా? తిరుపతిలో మద్య నిషేధం విధించాలి. హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారి సిట్లో సభ్యుడా? బాబు తప్పు ఒప్పుకోకపోతే వెంకటేశ్వర స్వామి ఒప్పుకోరు. అదేమిటో బాబుగారు ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా కన్వీనియంట్గా తనకు అనుకూలంగా మర్చిపోతూ ఉంటారు సరే, కానీ సొంత పార్టీ నాయకులకు, ఆ పార్టీలో త్యాగాలు చేసిన వారికి ఇచ్చిన హామీలను కూడా మర్చిపోతుంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీన్ చూస్తే మాత్రం అవుననే అనిపిస్తోంది. ఎమ్మెల్సీలో అవకాశాలు వచ్చినప్పుడు తొలి ఛాన్స్ వర్మకే ఇస్తానని చెప్పారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో చేసిన త్యాగానికి ప్రతిఫలం మొదటి ఎమ్మెల్సీ సీటు అన్నారు. మొదటి ఎమ్మెల్సీ సీటు కూడా దాటిపోయింది, కానీ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యారంటీగా గెలిచే సీటు వచ్చినప్పుడు కూడా చంద్రబాబుకు పిఠాపురం వర్మ గుర్తొస్తున్నట్టు లేదు. పిఠాపురం వర్మ తెలుగుదేశంలో చంద్రబాబు రాజకీయ లక్ష్యం కారణంగా నష్టపోయిన వారిలో మొదటి వరుసలోని వ్యక్తి. అలాంటి మరొక నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా. జనసేనలో సేఫ్ సీట్లు మాత్రం చూసుకున్న అగ్ర నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కోసం వీరు త్యాగాలు చేశారు. ఇప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలపాటి రాజాకు మాత్రం చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. అందులో కుల సమీకరణలు పనిచేశాయేమో తెలియదు, ఆయన కమ్మ కావడం వల్లనే న్యాయం చేస్తున్నారేమో తెలియదు. అయితే గోదావరి జిల్లాల విషయానికి వచ్చేసరికి పిఠాపురం వర్మకు హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడి నుంచి కాపు లేదా ఎస్సీ అభ్యర్థిని పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక ప్రచారం సాగించారు. కేఎస్ జవహర్ వంటి పేర్లను కూడా పరిశీలించి చివరకు పేరాబత్తుల రాజశేఖర్కు టికెట్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం వర్మ విషయానికి వచ్చేసరికి బాబు గారికి కుల సమీకరణాలు అడ్డు వచ్చాయా అని విమర్శలు వస్తున్నాయి. ఆయన చేసిన త్యాగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అని అంటున్నారు. మరి వర్మ ఏం చేస్తారో చూడాలి. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దైవం కొలువైన తిరుమలను, శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిని వేర్వేరుగా చూడలేం. అంతెందుకు, టీటీడీ పరిపాలనా కార్యాలయం తిరుపతిలోనే ఉంటుంది. అందుకే తిరుపతిని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగానే భక్తులు చూస్తారు. ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతికి పేరు. అలాంటి తిరుపతిలో మద్యపాన నిషేధం విధించాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. అయితే అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం సనాతన ధర్మం గురించి బాగా తెలిసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు శ్రీవారి పరమ భక్తుడైన చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడు హిందుత్వానికి తానే ప్రతినిధిగా చెప్పుకునే బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి. కావున తిరుపతిలో మద్యపానాన్ని నిషేధించేందుకు ఇంతకు మించిన మంచి సమయం మరెప్పటికీ రాదు. కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్న నేపథ్యంలో హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతిలో మద్యపాన నిషేధం అమలుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గాంధీ మహాత్ముడు జన్మించాడని గుజరాత్లో దశాబ్దాలుగా మద్యపాన నిషేధం అమల్లో ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆరాధించే కలియుగ దైవం పాదాల చెంత ఉన్న తిరుపతిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి, మందుపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుందని ఆశించడంలో తప్పులేదేమో. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం చేసే తప్పులను లేదా తొందరపాటు చర్యలను లేదా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. క్యాష్ చేసుకోవడం అంటే రాజకీయంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం గులాబీ పార్టీ ఆ పనిలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలబడి పార్టీ ఫిరాయింపులతో కకావికలమవుతున్న గులాబీ పార్టీ మళ్లీ పైకి లేవడానికి, జవసత్వాలు పుంజుకోవడానికి హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఔషధంలా పనిచేస్తున్నాయి. మూసీ సుందరీకరణ పేరుతో ఆ నది పరివాహక ప్రాంతంలోని ఇళ్లను కొన్ని రోజులుగా కూల్చేస్తున్నారు. రివర్ బెడ్లో, బఫర్ జోన్లో నిర్మించిన చిన్న చితిక పేదల ఇళ్లతో పాటు పెద్ద భవనాలను, విల్లాలను, అపార్ట్మెంట్లను కూల్చిపారేస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఇస్తున్నారు. కూల్చిన ఇళ్లలో కొత్తగా కట్టినవి, దశాబ్దాల కిందట కట్టినవి కూడా ఉన్నాయి. ఓట్ల రాజకీయాల కారణంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఈ ఇళ్ల జోలికి రాలేదు, అస్సలు పట్టించుకోలేదు. అధికారులు కూడా అవినీతికి పాల్పడే అనుమతులు ఇచ్చారు. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2016లో నగరంలో అక్రమ కట్టడాలు దాదాపు 28,000 వరకు ఉంటాయని, వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని వీరంగం వేశాడు. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని హడావిడి చేశాడు. మూసీ సుందరీకరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తామన్నాడు.
10 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేదు. పైగా ఈ 10 ఏళ్లలో గులాబీ పార్టీ నాయకులే చెరువుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా భారీ భవనాలు నిర్మించారు, అపార్ట్మెంట్లు కట్టారు, ఫామ్ హౌస్లు కట్టారు. అయినా ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు కూలుస్తుంటే కేటీఆర్ అండ్ హరీష్ రావు మండిపడుతున్నారు. బాధితులు కూడా తమకు గులాబీ పార్టీ తమను రక్షిస్తుందని వారి వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఏ అధికారికైనా చంద్రబాబు సర్కార్లో పోస్టింగ్ ఇస్తే జగన్తో అంటకాగిన అధికారికి ఎలా ఇచ్చారని టీడీపీ అనుకూల మీడియా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి అది కూడా టీటీడీలో CVSOగా 3 ఏళ్ల పాటు కొండపై కీలక విధుల్లో ఉన్న గోపీనాథ్ జెట్టిని సిట్లో నియమించడం విమర్శలకు దారితీస్తోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు బాబు సర్కార్ గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజి DIG గోపీనాథ్ జెట్టి, కడప SP హర్షవర్ధన్ రాజు సభ్యులుగా సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో గోపీనాథ్ జెట్టి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో గోపీనాథ్ జెట్టి తిరుమల CVSOగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వంలో ఈయన సమీప బంధువు రిటైర్డ్ IAS అధికారి కృష్ణయ్య కీలక పదవిలో ఉన్నారు. సిట్ సంస్థ వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ ఈవోలు, బోర్డు చైర్మన్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడుతుందని తెలుస్తోంది. వైసీపీ హయాంలో CVSOగా పనిచేసిన గోపీనాథ్ జెట్టి తనతో పాటు టీటీడీలో పనిచేసిన వారిని విచారిస్తే పారదర్శకత మాటేంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. అలాగే నైతికత అంశం కూడా తెరపైకి వస్తోంది. ఏ రకంగా చూసినా గోపీనాథ్ జెట్టి నియామకం సరైంది కాదనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తమకు నచ్చిన వాడైతే చాలు, జగన్తో అంటకాగినా ఇబ్బంది లేదని సరిపెట్టుకుంటే చేయగలిగేదేమీ లేదు. కానీ సిట్ విచారణ నిష్పాక్షికంగా జరిగిందని ప్రజలు విశ్వసించాలంటే గోపీనాథ్ జెట్టి లాంటి వాళ్లను సిట్ నుంచి తప్పించడం మంచిదనే అభిప్రాయాన్ని బాబు సర్కార్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని, లేదంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఒప్పుకోరని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగితే ఇన్ని రోజులు ఏం చేస్తున్నావని నిలదీశారు. వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని వెల్లంపల్లి మండిపడ్డారు. శ్రీవారి భక్తుడని చెప్పుకునే చంద్రబాబు తిరుమల ప్రసాదంపై దుర్మార్గ రాజకీయానికి పాల్పడడం ఏంటని ఆయన నిలదీశారు. లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు, టీటీడీఓ శ్యామలరావు మాటలకు ఏమాత్రం పొంతం లేదన్నారు. ఒకవేళ కల్తీ అయిందనేందుకు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి కదా, సిట్ ఎందుకని మాజీ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారని, చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో లడ్డు ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెల్లంపల్లి అన్నారు. గతంలో సనాతన ధర్మం లేనట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆయన తప్పుపట్టారు. చెప్పులు వేసుకుని దీక్షలు చేయడం పవన్కే చెల్లిందని వెల్లంపల్లి విమర్శించారు. సనాతన ధర్మంపై నీతులు చెప్పడానికి ముందు పవన్ ఆచరించాలని మాజీ మంత్రి హేతు చెప్పారు. ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవనేది ఈ రోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయి అసలు ఎవరైనా కానీ? ఈ రోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో కంటి తుడుపుగా మాట్లాడే విధంగా ఈరోజు సిట్ అని చెప్పని పైన కొండ మీద అడావుడి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మీ దగ్గర ఆధారాలతో సహా గనక ఇది తప్పు జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి సిట్లో ఎంక్వైరీ ఏంటి అసలుకి? ఈ పార్టీకి చర్యలు తీసుకోవద్దా? ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ సంస్థ ద్వారా కావచ్చు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 నెలల తర్వాత వెళ్ళి ఊరికే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా? ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కంపెనీని? ఆ కంపెనీ తప్పు చేసింది అని చెప్పని మీ దగ్గర ఆధారాలతో తేలినప్పుడు ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు? ఆ కంపెనీ మీద ఆ లారీలన్నీ కూడా జూలై 6న 2 ట్యాంకర్లు వచ్చినాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్లో ఫెయిల్ అవడంతో ఈఓ గారు చెప్పారు ఈ 4 ట్యాంకులు మేము వెనక్కి పంపించామని చెప్పని. కానీ చంద్రబాబు దీన్ని వాడామంటాడు. ఎట్లా ఇది ఈఓ గారికిను అతని మాటలకి పొంతం లేకపోతే ఏ విధంగా సమంజసం ఇది? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ
గత ప్రభుత్వంలో మేము పరిపాలన చేసిన దాని మీద కానీ ఏదైనా మీరు మాట్లాడదలుచుకుంటే కనుక రాజకీయంగా మాట్లాడండి. వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లో స్వామివారి యొక్క ప్రతిష్టని, వారి యొక్క గౌరవాన్ని, స్వామివారి యొక్క విశిష్టతని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం, చాలా దారుణం కూడా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులైతే కనుక ఈ విధంగా అల్లరి చేస్తారా? డిప్యూటీ సీఎం గారేమో 2 అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఈయనే కనుక్కున్న విధంగా ఈరోజు మనకు కనబడుతుంది. అంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే పుట్టింది, అంతకుముందు ఎప్పుడు లేదు సనాతన ధర్మం అంటే. మరి నాకు తెలియదు. మరి మేమందరం కూడా హిందూ మతం ఆచరిస్తాము, మేము అన్ని రకాల స్వామి దీక్షలు చేశాము. మీలాగా మేము దీక్ష చేసుకుని చెప్పులు వేసుకునే పరిస్థితి ఎక్కడ చూడలే. మరి మేము దీక్షలో చెప్పులు వేసుకునే పరిస్థితి చూడలా. సనాతన ధర్మంలో దీక్ష చేసుకుంటే చెప్పులు వేసుకుని తిరగడం అనేది అది మీకు మాత్రమే కనబడుతుంది, గౌరవ డిప్యూటీ సీఎం గారికి. ఇదే దీక్ష అంటే? దీక్ష చేసినప్పుడు సినిమా షూటింగ్లు ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. ఈ 10 రోజులు మీరు దీక్షలు చేసుకోలేరా? అసలు పశ్చాత్తాప దీక్ష ఎవరు చేస్తారండి? అసలుకి ఎవరు చేస్తారు చెప్పండి? తప్పు చేసిన వారు పశ్చాత్తాప దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేసి, ఆ లడ్డూ మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టే గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వారు చేస్తున్నారు. హరికృష్ణ మృతదేహం వద్ద పొత్తుల గురించి మాట్లాడిన నీచ చరిత్ర చంద్రబాబుది అని ఆయన విమర్శించారు. లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు ఒప్పుకొని చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని ఆయన కోరారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.